సూర్యదేవునికి ఒకసారి గట్టిగా చెప్పలు కొడదాం. రథ సప్తమి ఎందుకు వస్తుందంటే శాస్త్రం ప్రకారం సూర్యుడి జన్మదినం. సూర్యుడికి మనం ఒక వ్రతం చేయాలి గత జన్మ పాపాలన్నీ పోవడానికి అని మన శాస్త్రం ప్రకారం ఉంటుంది. అయితే మన కాన్సెప్ట్ వేరు కదా. మన జ్ఞానకోణంలో చూద్దాం. నిజానికి మనం చేసే అన్ని పనులకి ఎవరు సాక్షి? సూర్యుడే సాక్షి. మరి రాత్రి కూడా చేస్తాం. రాత్రి కూడా సూర్యుడు ఉన్నాడు కదా, చంద్రుడు సాక్షి. రాత్రి కూడా సూర్యుడు ఉన్నాడా? ఏ రూపంలో ఉంటాడు? చంద్రకాంతి రూపంలో ఉంటాడు. సూర్యకాంతి కదా చంద్రుడి మీద పడి చిత్నాలకి చెల్లుతుంది. ఓకే, సరే. మరి అమావాస్య రోజు నక్షత్రకాంతి రూపంలో ఉంటాడు. అంటే సూర్యుడి కాంతిని తప్పించుకునే అవకాశం లేదు. కనుక అసలు ఇప్పుడు సూర్యుడు లేదండి అనుకోవడానికి లేదు. ఎందుకంటే సూర్యుడు నీకు కనిపించట్లేదు, ఉన్నాడు. అంటే సాక్షి అన్నది మహాసాక్షులు అంటారు. వాళ్ళని పంచభూతాలని ఏమంటారు? మహాసాక్షులు. మనం ఏం చేసినా వాళ్ళే మహాసాక్షులు. వాళ్ళకి కనపడకుండా మనం చేయొచ్చు. ఎక్కడ చేయొచ్చు అంటే వాళ్ళు కనపడకుండా మనసు లేని స్థితిలో చేయొచ్చు. అందుకే మనసు లేని స్థితిలో చేసింది పాపం కింద పరిగణించబడదు. అది చిత్రం. లేని స్థితి. ఓకే, పసిపిల్లడు చేసింది పాపం కింద ఉండదు. అది మనసు ఉండదు కదా. ఉద్దేశం, మనసు అంటే ఉద్దేశం. ఓకే, జంతువుకు మనసు ఉండదు. అందుకని వేటాడుతుంది, తింటది. మనసు ఉండదు, దాన్ని ఆకలి తెచ్చుకుంటుంది అంతే. ఆ స్థితిలో ఉంటే పాపం అంటది. ఎందుకంటే మనసు అన్న కెమెరా ద్వారా ఈ మహాసాక్షులు మన సిమ్ని, పాపాన్ని రికార్డ్ చేస్తాయి. ఓకే, ఇది సూర్యమండలం తాలూకా ప్రాసెస్. అర్థమైందా? ఈ లూప్ లైన్ ఉపయోగించుకుని కొంతమంది, నాకు ఒక మిత్రుడు ఉన్నాడు. వాడు ధ్యానం చేసి చాలా బాగా డెవలప్ అయ్యాడు. తర్వాత ఉన్నట్లుండి వాడు ఎక్కడికో వెళ్ళాడు, ఏదో క్లాస్ విన్నాడు విజయవాడలో. విని అందులో ఏదని చెప్పారు, మరి ఏమి విన్నాడు, వాడికి ఏం అర్థమైందో మాంసం తినడం మొదలు పెట్టాడు. అక్కడ ఏం చెప్పారంటే, నువ్వు సరే ఆడు ఏం చెప్పాడో నాకు తెలీదు, వీడేమి విన్నాడు నాకు అంతగా తెలీదు. మొత్తం మీద వాడు నాన్ వెజిటేరియన్ తింటున్నాడు. నేను అడిగాను, ఎందుకు వెళ్తున్నావు నువ్వు? ఎంత తెలుస్తుంది, మాంసం హింస కాదా, పాపం కదా అంటే, నేను మనసు అన్నది లేకుండా తింటున్నా అన్నాడు. మనసు అన్నది లేదు నాకు తినేటప్పుడు అన్నాడు. ఏమని చెప్పాలంటే అడిగా, అతను ఉడకబెట్టుకొని తిన్నాం, పచ్చి తిన్నాం అని అడిగా. మామూలుగా అందరు తిన్నట్టు చక్కగా మసాలా వేసుకొని తింటున్నాం. మరి అది మనసు కదా. పచ్చి తింటే మనసు లేని స్థితి. అఘోరాలు మాంసం తింటారు, తెలుసా మీకు? అయితే రోజు వాళ్ళు బఫే మాంసం కాదు, వాళ్ళకు ఒక గురువు పరీక్ష పెడతాడు. చనిపోయిన శవాన్ని తినని పంపిస్తాడు. వాడు దాన్ని కొరకాలన్నమాట, కొరికి తినాలి. అంటే బంగాళదుంపలు తిన్నది తినాల. ఇది సిద్ధప్ప కూడా బ్రహ్మంగారు పరీక్ష పెట్టారు, తెలుసా మీకు? కుళ్ళిపోయిన కుక్క మాంసం తినమంటాడు. అలాగా అది పరీక్ష కోసం పెడతారు. అంతేగాని అఘోరాలు రోజు మాంసం తినరు. ఈ తెలివి తక్కువ వాళ్ళు కొంతమంది చెప్పి వాళ్ళ పాపం అఘోరాలని ఘోరంగా మాట్లాడుతున్నారు. ఓకే, సరే ఇదంతా పక్కన పెడితే మనసు లేకుండా ఎలా చేస్తారు అంటే, ఈ లూప్ ను ఉపయోగించుకొని ఎందుకు చేద్దాం అనుకుంటారు. కానీ బట్ మహాసాక్షి ఎప్పుడు మహాసాక్షి నేను సిమ్ వేస్తుంది. సరే ఇవన్నీ పక్కన పెడితే ముందు మన దగ్గర వద్దాం. ఎన్నిక జన్మలుగా మనం చేసిన పాపాలు ఉంటాయి. అవన్నీ మనము ఈరోజు అంటే ఏ రోజు? ఈరోజు రథ సప్తమి. సప్త అంటే 7 పాపాలని రిలీజ్ చేసే రోజు. ఆ 7 ఏంటో చెప్తా. అందులో 7 రకాలుగా చేస్తాం. చాలా ఉంటాయి పాపాలు, అందులో 7 రకాలుగా చేస్తాం. అందులో మొదటిది తెలిసి చేసేది. ఇది ప్రధానమైన పాపం కింద లెక్కించబడుతుంది. తెలిసి చేసేది. వాడికి తెలుసు, ఆయన చేస్తాడు. అది అది ఇక నో ఎగ్జంప్షన్ దీనికి. ఓకే, ఇప్పుడు ఇందాక ఉన్నాడు కదా, మాంసం తిన్నాడు, అది తెలుసు. అది ఏం చేస్తున్నాడు? లూప్ లైన్ పట్టుకున్నాడు. చూసారా, వాడు ఖచ్చితంగా పనిష్మెంట్ ఉంటుంది. కొంతమంది మాంసం తినేవాళ్ళు శాఖాహారిగా ఉండండి మీరంటే, మొక్కలు తింటున్నాం కదా అది పాపం కాదేంటి అంటాడు. అంటే వాడికి అన్ని తెలుసు. మొక్కకు ప్రాణం ఉంటుందని తెలిసిన వాడికి జంతువుకు ఉంటుందని తెలుసు కదా. దేర్ ఇస్ నో ఎగ్జంప్షన్. ఓకే, తెలిసి చేసే పాపాలు మొదటిది.
ఇందులో చాలా రకాలు ఉంటాయి, తెలుసు కదా మీకు. అహంకారంతో చేసేది, అసూయతో చేసేది, వాడు తెలుసు అంతే, అయినా చేస్తాడు అంతే. బలుపు, నన్ను ఎవడేం చేస్తాడులే, మనకి ఎవడట్టు మనకి, వాడు తలకాయ నరికేద్దాం, ఆ బలుపు నుంచి వచ్చేది. దీనికి నో ఎగ్జంప్షన్, పనిష్మెంట్ అనుభవించాల్సిందే తెలిసి చేసే పాపాలన్నిటికీ. అందుకని ఈ విషయంలో మీరు చాలా అవేర్నెస్ ఉండాలి, చాలా చాలా చాలా. ఇక రెండోది తెలియక చేసే పాపాలు. దెర్ ఇస్ లాట్ ఆఫ్ ఎగ్జంప్షన్ ఉంటుంది. ఓకే, తెలియక. అంతమంది మీరు మాంసం తిన్నారు, ఎందుకు తిన్నారు? తెలియక. ఇప్పుడు తెలిసింది మానేసాం, అది ఎగ్జంప్షన్ ఉంటుంది. అవునా, తినకూడదు. ఎవరు చెప్పి చావలేదు మనకి చిన్నప్పటి నుంచి. పైగా నేను తిన్నా అంటే నన్ను కొట్టారు. చిన్నప్పుడు నేను మాంసం తినకుండా ఉంటే నన్ను కొట్టేవాళ్ళు. నేను కోడి పిల్లలు పెంచుకున్నా, దాన్ని చంపి వండారు, పెద్దదైంది. దాన్ని నేను ఏడుస్తున్నాను, ఎందుకు దాన్ని చంపాలి, పర్వాలేదు మనకు అవసరం చంపొచ్చు అని చెప్పారు మా మామ. ఏమో తెలియదు కదా, అప్పటి నుంచి నేను మాంసం తిన్నా. తర్వాత ఎప్పుడైతే గురువు గారు పితామహ పత్రి గారు చెప్పలు కొడదాం వారికి వచ్చారు, మాంసం తింటున్నావా, ఎంత తప్పు చేస్తున్నావు, అవునా మాంసం తినకూడదా అంతే. దాని సెకండ్ స్టాప్ చూసారా. చెప్పినా మా అన్నోడు తెలిసి చేసేవాడు, తెలుసుకోగానే మానేసిన వాడు తెలియక చేసిన వాడు. తెలియక చేసిన వాడికి ఎప్పటికీ ఎగ్జంప్షన్ ఉంటుంది, క్షమ ఉంటుంది, ఆ కర్మ విపాకం అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చెప్పండి, తెలియక తెలిసి ఎవరి చేతిలో ఉంది? మన చేతిలో ఉంది. ఓకే, కనుక తెలియక చేసిన పాపాలని పరిగణించబడవు. ఒకవేళ విశ్వం దాన్ని పరిగణించింది అనుకోండి, అంటే ఎక్కడన్నా లూప్ లైన్స్ ఉంది, ఏమన్నా నిద్రపోతూ మనకి పనిష్మెంట్ వేశారనుకోండి, దానికి వాళ్ళకి పనిష్మెంట్ ఉంటుంది, తెలుసా మీకు? మీరు కోర్టులో వెళ్ళారు, జడ్జి మీకు యాంటీ ఎనిమి, నీ మీద కోపంతో శిక్ష వేశాడు, లేదా వాళ్ళ ఇంటి దగ్గర అలాంటితో గొడవపడి వచ్చాడు, ఆ కసితో నీకు శిక్ష వేశాడు. మళ్ళీ జడ్జికి శిక్ష పడుతుంది, మీకు తెలుసా తెలీదా? జడ్జి ఇష్టం కాదు, కోర్టులో జడ్జి ఆయనకు నచ్చినట్టు శిక్ష వేయడానికి లేదు, ఆయన మీద ఒక బెంచ్ ఉంటుంది, వాళ్ళ మీద ఒక బెంచ్ ఉంటుంది. అసలు ఎంత అద్భుతం తెలుసా భారతదేశ చట్టం. భారతదేశ చట్టం ఎంత బాగుంటే పైన చట్టం ఇంకెంత బాగుంటుంది ఊహించండి. ధర్మదేవత ఇంకెంత బాగుంటుందో, చట్టం కూడా ధర్మదేవతకి, న్యాయదేవతకి అక్క ధర్మదేవత. తెలియచేసే పాపాలు, తెలియచేసే పాపాలు. ముందు తెలియచేసే పాపం తెలుసుకున్నారు కదా, ఇప్పుడు తెలియచేసే పాపంకి శిక్ష ఉండదు, ఉన్న స్వల్పంగా ఉంటుంది. ఓకే, అవేంటో చూద్దాం. దానికి ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. తెలియచేసే పాపానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాం, ఒక్కొక్క దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుంటే వెళ్దాం. కర్ణుడు దగ్గరికి కృష్ణుడు వచ్చాడు, నాయన నువ్వేం చేస్తున్నావు నీకు అర్థం అవుతుందా? ద్రౌపదిని బట్టలాగా అవమానించారు, తర్వాత హీనమైన పనులు చేస్తున్నారు, కుటుంబాన్ని తగలబెట్టేస్తున్నారు, అంతే కదా, లక్క ఇంట్లో తగలబెట్టారు కదా. అప్పుడు కర్ణుడు అంటాడు, కృష్ణ ఇదంతా నాకు తెలుసు అంటాడు. ఏమన్నాడు? నాకు తెలుసు. మరి ఎందుకు చేస్తున్నావు? నేను నా మిత్రుడికి మాట ఇచ్చేశాను అన్నాడు. నా మిత్రుడి పట్ల కృతజ్ఞత ఉన్నాను. కృష్ణ చెప్తాడు, నువ్వు అవేర్నెస్ లోకి రా. తెలియక చేసే పాపాలకి తెలియజెప్పడానికి ఒకడు వస్తాడు, తెలిసి చేసే వాడికి ఇంక చెప్పడాలు లేవు. నువ్వు అవేర్నెస్ లోకి రా అన్నాడు. ఎవరు? కృష్ణుడు. మళ్ళీ ఆఫర్ కూడా ఇచ్చాడు, నువ్వెవరో తెలుసా? కుంతిదేవికి తెలుసు సంతానం, నీ పుట్టుక సూత్ర పుట్టుకు కాదు, అవమానం ఉన్నావు కదా, కులం లేదంటున్నావు కదా, నీది గొప్ప కులం, రాజవంశం, నేను దీన్ని వెలుగులోకి తెస్తాను. నువ్వు ఇప్పుడు కుంతి మాతకి తొలి సంతానం అవుతావు అంటే ధర్మరాజుకి అన్న అయిపోతావు, కనుక విజయకి వచ్చాయి, నీ ఇష్టం కమాన్ అంటాడు. నేనైతే ఎదుర్కొంటూ వెళ్తా. కానీ కర్ణుడు ఏమంటాడంటే సారీ రాను అంటాడు, నేను అటే ఉంటాను. ఎందుకంటే అతను నాకు మిత్రుడు, ఆపదలు ఉన్నప్పుడు ఆదుకున్నాడు. అంటే ఇప్పుడు అతను చేసే పాపాలన్నీ నీకు తెలుసు కానీ ఇంకా నేనేం చేయలేను. చూసారా, ఇప్పుడు ప్రకృతికి రూల్ కాజెస్ అనవసరం, నువ్వు ఎందుకు చేస్తున్నావు అనవసరం,
ఏమండి నా చిన్నప్పటి నుంచి నన్ను ఇలా పెంచారండి, నన్ను అందరూ బాధలు పెట్టారండి, అందుకు నేను అంత కూడా అయ్యానండి అంటే కోర్టు ఊరుకుంటుందా? అవునా నాయన, అయ్యో నీకు అన్నేం జరిగిందా అందుకంతలు అయ్యావా, సరే వాళ్ళకి ఇంటికి పో అంటదా? నువ్వు చేసినట్టు లెక్క వేయాల్సిందే. కనుక కృష్ణుడు అంటాడు, నువ్వు తెలియచేస్తున్నావు అంటాడు, ఐఎమ్ సారీ తప్పదు అంటాడు. ఎవరు వాళ్ళ కారణాలు అనుకుంటే అనవసరం. తెలుసా లేదా? తెలిసింది. అలా తెలియచేసిన వాళ్ళలో కృష్ణుడు ముగ్గురిని చంపుతాడు. అలాగా ఒకడు కర్ణుడు, 2 భీష్ముడు, 3 ద్రోణాచార్యుడు. ఈ ముగ్గురికి తెలుసు అది పాపం అని, నేను చేసేది అధర్మం అని, అధర్మం వైపు ఉన్నామని తెలుసు, కానీ చేస్తారు. ఎందుకంటే వాళ్ళ బలహీనతలు వాళ్ళకి ఉంటాయి. కర్ణుడికేమో వాళ్ళ నాన్నకు మిత్రుడికి మాట ఇచ్చాను, భీష్ముడికేమో వాళ్ళ నాన్నకు మాట ఇచ్చాను, ద్రోణాచార్యుడికేమో మా కొడుకు కోసం. చూసారా ఎవరి బలహీనతలు వాళ్ళకుంటాయి. అంటే నువ్వు నీ బలహీనత కోసం తెలిసి చేస్తే అది ఖచ్చితమైన సిన్ అవుతుంది, పాపం అవుతుంది, కర్మ అవుతుంది. ఇప్పుడు అందరూ చికెన్ మటన్లు వండుతారు కొంతమంది. ఓకే, చికెన్ మటన్లు వండుతున్నారు. మీ అందరూ తెలుసు మటన్ వండుతున్నాను తెలుసు, మేము వినట్లేదండి కానీ వండుతున్నామండి తెలుసు. మీకు ఎందుకు వండుతున్నావు? నా బిడ్డ కోసం అండి, మా ఆయన ఊరుకోండి, ఏదో కారణాలు చెప్తారు. అదే నిన్ను నీ చెయ్యి కోసం వండి పెట్టమంటే నా బిడ్డ కోసం అండి, మా ఆయన కోసం నన్ను వండుతారా? ఉండరు కదా. అంటే అక్కడ నీకు మనసు ఉందా లేదా? ఉంది. నువ్వు ఫోనే వండుతున్నావు, నీ చెయ్యి ఉండవు కదా. అంటే నీ మనసు పనిచేస్తా లేదా? అప్పుడు నీకు తెలిసిందా లేదా? పనిష్మెంట్ తప్పదు. అస్సలు ధర్మశాస్త్రాన్ని మించిన సూక్ష్మమైన ఇక్కడ లేదు. జాగ్రత్తగా ఆహ్వానం చేసుకోవాలి. ఓకే, అర్థమైందా? తెలిసి చేసే పాపము, తెలియక చేసే పాపము, ఈ 2 భాగవతులు మొత్తం 7 ఉంటాయి. రథసప్తమి నాడు సూర్యుడి యొక్క 7 అశ్వాల సాక్షిగా మీకు చెప్తున్నా. 2 ఎగ్జాంపుల్ చెప్తాను. తెలియజేసే పాపం, కొన్ని పాపాలు మనం తెలియచేస్తాం కదా, ఏమండి? ఆ తెలియచేసే పాపాలకి ఎగ్జామ్షన్ ఉంటుంది. తెలియచేసేలే అని స్వల్పమైన శిక్ష ఉంటుంది. ఒకవేళ శిక్ష ఎక్కువగా వేసినా వాళ్ళకి శిక్ష ఉంటుంది, అంత ఉంటుంది. మీకు తెలుసు కదా, నేను ఒకసారి చెప్పాను, అది యమధర్మరాజు కదా. మాండవ మహాముని అని ఒక ఆయన ఉంటాడు, ఆయనకి సూరదండలు వేస్తారు దొంగ అనుకొని. ఆయన ఆ రాజుని ఏమండవు, అది నా యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది చూడండి. అది ఖచ్చితంగా మాండవ్య మహాముని అని ఉంటుంది, చూడండి, మొత్తం ఏనండి అర్థమైపోద్ది. మాండవ్య మహాముని స్టోరీ సద్గురు వంశీ అనే యూట్యూబ్ ఛానల్లో ఒక ప్లేలిస్ట్ లో అక్కడ ఉండదు, చూసుకోండి. అయితే మాండవ మహాముని ఆ రాజుని ఏమంటావు, సోలంతో కూర్చుని ఏమంటావు, తర్వాత అయ్యో మీరు దొంగ కదా తెలుసుకుంటాడు, సోలం దిగేస్తాడు, ఆయన నరకం అనిపిస్తాడు ఒక 4 రోజులు. అప్పుడు మాండవ మహాముని ఏం చేస్తాడంటే అక్కడికి వెళ్తాడు, వెళ్ళి నరకలోకి వెళ్తాడు, వెళ్ళి యమధర్మరాజు రాస్తా ఉంటాడు, ఎందుకు నాకు ఈ శిక్ష వేశారు? నువ్వు చిన్నప్పుడు ఒక తూనీగిని ముళ్ళతో కూర్చుని ఆయన అదిగా దాన్ని ఇలా పట్టుకొని ఎగురుతూ ఆడుకున్నావు అని చెప్తాడు. చిన్నప్పుడు అంటే నాకు ఊహ తెలుసా? తెలియదు. మన ఊహ తెలిసిన వయసులో నేను చేసిన పనికి తెలిసి చేస్తే 20% శిక్ష వేస్తారు. తెలిసి చేసిన దానికి, తెలియకుండా చేసిన దానికి ఇంకా స్వల్పమైన శిక్ష ఉండాలి. నువ్వు అంతకు 10 వేసావు కనుక నువ్వు కూడా శిక్ష అనిపించాలని యమధర్మరాజుకి చెప్తాడు. యమధర్మరాజు అవును కదా, నేనేంటి అలా మిస్టేక్ చేశానని ఆయన అంగీకరించి ఆయన తెలియక చేసి ఉండొచ్చు, లేదా ఏదో అమర్బాటులో చేసి ఉండొచ్చు. చూడండి ఎంత ధర్మం, అసలు ఏంటనుకున్నారు ధర్మశాస్త్రం. భారతదేశంలో హిందూ ధర్మంలోనే ఉంది ఇది, ఇంకెక్కడ లేదు ఇలాగా. దేవుడి ఇష్టం అంతా, దేవుడి ఎట్టంటే అట్ట అయిపోవచ్చు, దేవుడు ఎట్టంటే ఇట్ట అయిపోవచ్చు, ఇక్కడేం లేదు, అలా లేదు. దేవుడు కూడా ధర్మానికే కట్టుబాటు. అది భారతదేశంలో ఉన్న గొప్ప ధర్మ దేవత. చెప్పకూడదు, ధర్మ దేవతకి ఆమెకు మహాశక్తిమంతురాలు. అప్పుడు యమధర్మరాజు తిరిగి విధుడిగా జన్మిస్తాడు. చూసారా, ఆయన దేని దగ్గరికి వచ్చాడు, భూమి మీదకి ఒక జన్మ తీసుకున్నాడు. తీసుకొని ధర్మ సూత్రాలు అందరికీ చెప్పి తను చేసిన పాపానికి పశ్చాత్తాపం, అదే ప్రక్షాళన చేసుకొని వెళ్ళిపోయాడు. చూసారా,
నువ్వు తెలియజేసిన దానికి చిన్న శిక్ష వేయాలి, పెద్ద శిక్ష ఎందుకు వేసావు? కాబట్టి ఇవాళ పనిషబుల్, జడ్జికి పనిషబుల్. అది కర్మదేవత అంటే. ఇవన్నీ చెప్పలేదు. 14 సంవత్సరాలు 15 సంవత్సరాలు తెలిసి తెలియక, 25 ఏళ్ళు వచ్చిన తెలియని వాళ్ళు ఉంటారు కదా, 50 ఏళ్ళు వచ్చి ఇమేచ్యూర్డ్ మైండ్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా. అందుకని తెలిసి తెలియక 2 పదాలు గుర్తుపెట్టుకోండి. ఈ రోజు ఈ రథసప్తమి రోజు 7 పాపాలు చేస్తాం మనం మన జీవిత చక్రంలో. ఆ 7 మొదటి 2 ఏంటి చెప్పండి? తెలిసి చేసిన పాపము, తెలియక చేసిన పాపము. నేను చెప్పేశాను. ఓకే, తెలిసి చేసే పాపాలే అత్యంత హీనమైనవి, వాటికి మీరు నో ఎగ్జంప్షన్. కానీ తెలియక చేసే పాపాలకి తెలియజెప్పబడతాయి ఎవడో ఒకరి ద్వారా, మీకు వీడియోలోనో గురువుల ద్వారానో చెప్పబడతాయి. మీకు అమ్మ నువ్వు ఇలా చేస్తున్నావు జాగ్రత్త అని మీకు చెప్పబడతాయి. కానీ మనకి అహంకారం ఉందనుకోండి, అది వినం. మా తెలిసి అలవాయ్ అంటాం. అన్నావు కదా, ఏమన్నావు? మా తెలిసి అలవాయ్. మా బంధువు ఒక ఆయన ఉన్నాడు, వడ్డీ వ్యాపారం చేసి అందరిని బాధపెడతా ఉంటాడు. నేను చెప్పాను అడిగి, ఏం చేస్తున్నావు నువ్వు? చూడు కదా అంతమంది నేర్పిస్తున్నావు, న్యాయంగా సంపాదించుకో, డబ్బులు ఎందుకు? మా తెలిసి అలవా చెప్పొచ్చావు అన్నాడు. ఏమన్నాడు అంటే అది చేస్తున్న పాపం. ఏమన్నాడు? తెలిసిన అన్నాడు కదా, శ్యామ పడిపోతుంది, శ్యామ పడిపోతుంది. ఎవరైనా అంతే, మా తెలిసిన అంటారు కదా. అంటే వాళ్ళకి ఏముంది? అహంకారం ఉంది. వాళ్ళ వెంటనే ఏం పడిపోద్ది? తెలుసు అని స్టాంప్ పడిపోద్ది. తెలుసు అని పడగానే ఇక రికార్డ్ అయిపోవడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు అది కర్మది. మన చెప్పకుండా ఉంటే బాగుండేదేమో. సో ఏదేమైనా తెలియకుండా చేసే పాపాలకి తెలియచెప్పడం యూనివర్స్ పని. రకరకాల రూపాల్లో వస్తుంది మీ దగ్గరికి. సో తెలియక చేసే పాపాలకి నువ్వు తెలియజేస్తున్నావు చెప్పాల్సిన బాధ్యత ఎవరిది? యూనివర్స్ కదా. యూనివర్స్ ఏం చేస్తుందంటే అది మీకు సందేశం పంపిస్తుంది, నాయనా జాగ్రత్త ఇదిగో అని. మీకు ఎవరో చెప్తాడు, పని లేనివాడు వచ్చి చెప్తుంటాడు. మనం అహంకారానికి పోయామా, అక్కడి నుంచి కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది. అర్థమవుతుందా? కనుక తెలియక చేసే పాపాలు, తెలిసి చేసే పాపాలు 2 రకాలుగా గుర్తుపెట్టుకోండి బాగా. ఇక మీరు చెక్ చేసుకోండి ఇప్పుడు మీ జీవితంలో ఏం జరుగుతుందో. అది ఎవరు కాల్ చేసుకోవాలండి? ఆ కాల్ చేయలేరు కదా, ఎలా చేస్తారు? అది తెలియచేసిందా? కోపంలో నువ్వు కొట్టావు, తలక పగిలింది, అయ్యో అది తెలియచేసిందే. మనసు లేదు కదా అక్కడ, నీ కోపం ఒక మాయలో ఉన్నావు. అప్పుడు వెంటనే ఏం చేయాలా? ప్రాయశ్చిత్తం చేసుకోవాలా. సారీ బంగారు, నన్ను క్షమించని అడిగి క్షమాపణ చెప్పడం, వాళ్ళ తలకి ముందు రాయడము, ఇంకెప్పుడు చేయడానికి ప్రారంభించాలి, ఏదో సంథింగ్ ప్రాయశ్చిత్తం చేయాలి. అది చెప్తాను, ఏం చేయాలి చెప్తాను. 2 అర్థమైంది కదా. ఇంకో 2 చెప్తాను. గతంలో చేసినవి, గత జన్మలో చేసేవి. మరొక 2 పాపాలు. గతంలో చేసేవి, గత జన్మలో చేసేవి. గతం అంటే ఇక్కడి నుంచి మీకు ఊహ తెచ్చినంత వరకు, ఇక్కడి నుంచి ఎక్కడి దాకా ఊహ తెచ్చినంత వరకు, అది గతం. ఓకే. గత జన్మ అంటే మీకు తెలీదు, కానీ మీ ఆత్మకు తెలుసు. ఇంకా వెనక్కి వెళ్ళేవి, అక్కడి నుంచి కౌంటింగ్ ఉంటుంది. ఇవన్నీ సంచిత కర్మల్లో ఉంటాయి పైన. అవి ఎప్పుడు రావాలో అప్పుడు మీ లైఫ్ లోకి వస్తూ ఉంటాయి. అందుకని గతంలో చేసినవి, గత జన్మలో చేసినవి, వాటిని ఎరుకలోకి తెచ్చుకొని మైనస్ చేయాలి. అదే మనం కర్మ ధ్యానంలో చెప్తాం. గతంలో చేసినవి అయితే మీకు తెలుసు కాబట్టి ధ్యానంలో కూర్చొని గతంలో నేను ఎవరిని బాధ పెట్టాను, ఇప్పుడు నా జీవితంలోకి వచ్చింది అని మీరు స్కాన్ చేసుకోవాలి. ఓకే. ధర్మరాజు 5 బిడ్డలు చనిపోయారు. కుంతిదేవి వచ్చి ఏడుస్తాడు, అయ్యో నా మనవాళ్ళందరూ చనిపోయారు, నిద్రలో చనిపోయారని. అప్పుడు ధర్మరాజు చెప్తారు, అమ్మ గతాన్ని గుర్తు తెచ్చుకో, నిద్రలో చనిపోయారని ఏడుస్తున్నావే, మనం ఒక 5 పిల్లలు మరణానికి కారణమయ్యాము. తెలుసు కదా లాకేళ్ళ స్టోరీ. ఆ వీళ్ళు తగలబెట్టేటప్పుడు తప్పించుకొని వస్తుంటే ఒక తల్లి 5 బిడ్డలు నిద్రపోతుంటారు. ఎవరో భిక్షగత్య వాళ్ళు భోజనం పెడుతుంది, తినేసి నిద్రపోతుంటారు. అంటే భోజనం మత్తు మంది దొరుకుతారు, వాళ్ళు నిద్రపోతుంటది. ధర్మరాజు అంటాడు వాళ్ళని కూడా తప్పిద్దామంటాడు. చనిపోని మనం ఏం చేస్తాం, ఇంకా వాళ్ళు చనిపోతే మనం అనుకుని కొన్నాళ్ళు మనం వెతకరు అంటది. చూసా అంటే ఆమె తెలిసి గతంలో చేసింది. గత జన్మలోది కాదు, అది గతంలోది. అది మళ్ళీ మీ జీవితంలోకి వచ్చేస్తుంది. దాన్ని సారూప్యత సిద్ధాంతం అంటారు. ఓకే.
అందుకే మన బిడ్డలు చనిపోయారు, ఎందుకు ఏడుస్తున్నావు అంటాడు. ఇక్కడ ధర్మరాజులో రియలైజేషన్ వచ్చింది, పరివర్తన వచ్చింది కాబట్టి అతని కర్మ అక్కడితో పోతుంది, కానీ కుంతిదేవి కాదు. అందుకని 5+1 6 కావాలి కదా, 6 మరణం ఆమె తీసుకుంటుంది. అగ్నిలో దగ్ధమై అదే అడవిలో ఆమె మరణం అలా సంభవిస్తుంది. కుంతిదేవి అక్కడ 6 కదా చనిపోయారు, 5 పిల్లలు ఒక తల్లి కదా, ఇక్కడ 5 పిల్లలు చనిపోయారు. మరి 6 లెక్క ఏం రియలైజ్ అవ్వాలి. ధర్మరాజు రియలైజ్ అయ్యాడు, అందుకని ధర్మరాజుకి ఆ మరణం లేదు. కుంతిదేవి రియలైజ్ అవ్వలేదు, అందుకని ఆమె అగ్ని అంటుకొని అడవిలో వాళ్ళు కుటీరం వేసుకొని రిటైర్ అయిపోయారు చాలా సంవత్సరాలకి. ఆ కుటీరం కలిపి ధృతరాష్ట్రుడు ఆ కేసుని చెక్ చేయనందుకు లైట్ తీసుకున్నాడు. 2 గాంధారి తన పిల్లలు చేసిన ఆకృత్యాలని వెనకేసుకొచ్చినందుకు. 3 ఆ పిల్లలు భిక్షగతి పిల్లలు చౌ పట్ల కనికరం చూపించినందుకు, రిలీజ్ అవ్వనందుకు 3 మరణిస్తారు మంటల్లో పడి. ఏమనుకున్నాం వాళ్ళ 3 ఎంత మహాశక్తి మందులు తెలుసా, భూమండలాన్ని తిప్పిన వాళ్ళు. గాంధారి, ధృతరాష్ట్రుడు, కుంతిదేవి, ఈ 3 మహాదేవతా స్వరూపులు. కుంతిదేవి మహాదేవతలతో 5 దేవతల యొక్క చైతన్యంతో బిడ్డలు కన్నా మహాశక్తి స్వరూపిణి. ఏంటి గాంధారి మామూలుదా, దాని స్టోరీ చెప్పక్కర్లా, కృష్ణుడే శపించే శక్తి ఉంది ఆమెకి. ఆమె ధృతరాష్ట్రుడు ఏకఛత్రాధిపతి, మొత్తం ప్రపంచాన్నంతా చక్రంతో తిప్పినవాడు. 3 అగ్నిలో బంధనులా మాడిపోయారు. అది ధర్మదేవత అంటే. మీకు మన సంగతి ఏంటి మీరు ఆలోచించుకోండి. కనుక గతంలో చేసినవి మీకు గుర్తుంటే విపాకం చేయండి. తెలియ చేసిన పాపం తెలుసుకున్నప్పుడు విపాకం చేయండి. తెలియ చేసిన పాపాన్ని కూడా ఇప్పుడు తెలుసుకొని విపాకం చేయండి. అన్నిటికీ విపాకమే. విపాకం లాస్ట్ లో చెప్తా. ఎన్ని చెప్పాను ఇప్పటికే? 4 చెప్పా. 1 తెలియచేసేవి, తెలియచేసేవి, గతంలో చేసినవి, గత జన్మలో చేసినవి. గతంలో చేసినవి ఎలా తెలుస్తాయి? కళ్ళు మూసుకొని కూర్చొని ఎత్తుక్కోండి, కాసేపు కొంచెం ఆలోచించుకోండి. ఒక ఆమె ఉంది, తన పిల్లలు చాలా హింసిస్తుంటారు ఆమెని, చాలా బాధపడుతుంటారు. నేను అన్నాను, ఒక్కసారి వెనక్కి వెళ్ళి నువ్వు మీ అమ్మని ఎంత బాధ పెట్టావో చెక్ చేసుకోవాలి. నేను చాలా మంచిదాన్ని సార్, ఈ సొల్లు ఆపి వెనక్కి వెళ్ళండి. ఎవరికి నిరూపించక్కర్లా మీరు, నేను గొప్పదాన్ని, నేను మంచిదాన్ని, నేను ఉన్నతమైన దాన్ని ఎవరికి చెప్పాలి? మీరు ఎందుకు చెప్పాలి ఇదంతా? ఎవరికి అక్కర్లా, ధర్మదేవతకు చెప్పాలి అంతే. నాకెందుకు? చూసుకో. అప్పుడు సాగులకు సల్లా చెప్తున్నా, అవును నేను ఆ రోజు మా ఇంట్లో నుంచి వచ్చేసాను, మా అమ్మ నాన్నలు చాలా బాధ పెట్టాను, నేను చెప్పుకుంటూ వచ్చింది రైల్లో. అప్పుడు విపాకం చేయి. విపాకం చేసి కొన్ని రోజులు పిల్లలు మంచిగా అయిపోయారు. అన్నిటికీ ఈ 7 పాపాలకి దారి ఉంది. ఓకే, 4 అర్థమైంది కదా. ఇంకా 5, 6, 7 3 చూద్దాం. శరీరంతో చేసేవి, మనస్సుతో చేసేవి, నోటితో వాక్కుతో చేసేవి 3 పాపాలు. ఓకే, శరీరంతో చేసేవి, ఇంద్రియాలతో చేసేవి, కొట్టడము లేకపోతే ఇంకోటి. నోటితో చేసేవి తిట్టడం, విమర్శించడం, ఎక్కడ చదువులు మిమ్మల్ని ఇది పడతాయి. ఓకే, ఆడత్త ఈడత్త, అబ్బో ఎంత ఆనందం పక్కన మీరు చెప్పడం అంటే మనకి. మనసుతో చేసేవి, వాక్కుతో చేసేవి, చేతలతో చేసేది. చర్యలు, వాక్కులు, మనోధర్మంతో చేసేవి. మనసుతో చేసేవి చాలా తక్కువ, స్వల్పంగా ఉంటుంది. అది మనసుతో చేసేదంటే థాట్ పొల్యూషన్ అనమాట. థాట్ పొల్యూషన్ సృష్టిస్తాం. వీళ్ళంతా నాశనం అయిపోతారు, వీడు ఇలా అయిపోతాడు, వాడు అలా అయిపోతాడు, వాడు మంచోడు కాదు, ఇది ఎక్కువగా గానాల్లో ఉంటారు అనమాట. తిట్టుకుంటే మనసులో దానికి శిక్ష తక్కువ ఉంటది. ఫలించడానికి వెళ్ళొచ్చిన అంత సినిమా లేదు. మీరు మీ మొహం మనసు మీరు. గాంధారికే దిక్కులేదాడ. గాంధారి, కృష్ణ నా బిడ్డలందరూ చంపావు, నీ వాళ్ళు కూడా చచ్చిపోతారు అని చెప్పబెట్టింది. అప్పుడు కృష్ణుడు చెప్పాడు, ఏంది మాట్లాడుతున్నావు నువ్వు? బుర్రని మాట్లాడుతున్నావా? నేనే చెప్పాను,
ఇద్దరు కొట్టుకొని చచ్చారు. ఎన్ని ఆకృత్యాలు చేశారు, వాళ్ళు ఊరుకుంటారంటే వేస్తారు. అప్పుడు నేను వచ్చి సంధి కలుగుతాను, ఎన్ని ప్రయత్నాలు చేశా, నీ కొడుకు మిర్రి మీసుకూర్చున్నాడు. నువ్వేం చేసావు అప్పుడు? ఇంట్లో అంతపురం తవ్వున్నావా? అప్పుడు ఏం చేసావు? ట్యూషన్ క్లాస్ పీకాడు. ఎవరికి? గాంధారికి. కృష్ణ ఇవర్ కరెక్ట్ అంది. ఆమె మాస్టర్ కాబట్టి పట్టుకుంది. ఎస్ ఇవర్ కరెక్ట్, వాళ్ళ వాస్తవానికి వాళ్ళే కారణం, ఐఎమ్ సారీ, కానీ నేను నీకు పొరపాటున శాపం పెట్టేశాను కృష్ణ, నన్ను మన్నించు అంటది. నేను శాపం పెట్టడం వల్ల ఏం జరగదు, మాకు జరగబోతుంది కాబట్టి నీ నోట్లోంచి వచ్చింది అంటాడు. అదేనా, మాకు జరగబోతుంది, అది నీ నోట్లో నుంచి నాకు తెలిసింది కనుక ఇప్పుడు అన్ని మా వాళ్ళందరినీ సమావేశపరుస్తానని చెప్పేసి సమావేశపరిచి ఒరే వెదవల్లారా కొట్టుకొని చావకండి, అహంకారం తగ్గించుకోండి, తెలియచేస్తున్నారు. ఏమన్నాడు? తెలియచేస్తున్నారు మీరు అందరూ పాపాలు, అహంకారంతో చేస్తున్నారు. మొట్టమొదటి పాపం అది. ఇదే పెద్ద పనిష్మెంట్ అండి. అసలు దానికి ఉన్న తలనొప్పి దేనికి లేదు. చెప్తున్నాను, తెలియచెప్తున్నాను. ఏం చెప్పాడు కృష్ణుడు? తెలియచెప్తున్నాను అని సమావేశపరిచి చెప్పాడు అందరినీ. అహంకారం తగ్గించుకోండి. దొరకెత్తుదా రోగాల కాలం వచ్చినప్పుడు అప్పుడు వాళ్ళందరూ అహంకారంతోనే ప్రవర్తిస్తారు, ఏం తగ్గరు, ఋషులు వస్తే అవమానిస్తారు. అప్పుడు నాకు అది తెలుసు కదా మీకు, ఋషి వస్తాడు, వీడికి ఆడపిల్ల వేసేస్తారు, ఒక బల్ల పడుతుంది అంటారు, ఆ తర్వాత ఆ బల్ల అంతా పౌడర్ చేసి సముద్రం కలుపుతారు, అదంతా చెట్లుగా మారి వచ్చి పీక్కొని కొట్టుకొని చేస్తారు. అంతే. తెలియని పాపం, తెలియకుండా చేసే పాపానికి తెలియచెప్పడానికి ఒక పురుషుడు వస్తాడు. పురుషుడు అంటే ఆత్మ. అయినా నువ్వు అహంకారంలో ఉన్నావు అనుకో, దాన్ని తీసుకోవు. ఇంకొకసారి చెప్తారు, ఇంకొకసారి చెప్తారు, ఇంకొకసారి చెప్తారు. నువ్వు వెళ్ళలేదనుకో, ఓహో నీకు వడ్డింపు కావాలి, ఎందుకంటే నీకు అనుభవం వస్తేనే కదా జ్ఞానం వస్తుందని చేస్తారనమాట. పనిష్మెంట్ ఇవ్వబడుతుంది. తెలియచెప్పడం మాత్రం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. కృష్ణుడు తెలియచెప్పాడు, కర్ణుడు తెలియచెప్పాడు, అందరూ తెలియచెప్తారు, అందరూ అన్ని రకాలు చెప్తారు. విధుడు తెలియచెప్పాడు, వచ్చి చెప్పడానికి ఉన్నారు, అందరూ చెప్తా ఉంటారు. కానీ అహంకారం అన్న కన్ను విననివ్వదు. ఇది మిత్రులారా 7 పాపాలు. ఓకే, మనసుతో చేసేవి స్వల్పమైనవిలే, పర్వాలేదు. కానీ అలాగని మాటికి దానికి వెళ్ళిపోకండి. వాడకు సావాలి, వీడికి సావాలి, వీడిని ఆశ్రయిపోను, వీడి చెమ్మడిపోను, వాడు దరిద్రపోను, వాడిని ఆశ్రయిపోను, నా ఉసురు పోసుకోను, తిరుగుతూ ఉంటారు కదా. అది చేయకండి. ఎందుకంటే వాడు అలా అయ్యాడంటే మనం ఏదో చేస్తాడు కదా అయ్యాడు. ఈరోజు మనం వాడి చేతులు ఇరుక్కున్నామంటే మనం ఏదో చేశాం కదా. వాడు నన్ను బాధ పెట్టాడు, నాశనం అయిపోను అంటారు. మరి మీరు అనుకుంటారు, మరి మీరేమన్నా బాధ పెడితేనే కదా ఇప్పుడు నాశనం అయ్యారు. అది చూసుకోవాలి. ఆ పాయింట్ పట్టుకుంటే మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. నేను చాలా మంది చెప్తాను, అమ్మా బాధపడకు, ఏంటి ప్రాబ్లం, నన్ను మా వాళ్ళు బాధ పెట్టారు, వాళ్ళు నాశనం అయిపోతుంది. ఇప్పుడు నువ్వు పోతున్నావు లేదా? పోతున్నాను. బాధపడుతున్నావు కదా అంటే అర్థం ఏంటి? నేను కూడా ఎప్పుడైతే చేసి ఉంటానండి. అదే ఎంత నెమ్మదిగా అంటారు తెలుసా, నేను కూడా ఏదో చేసి ఉంటానండి అంట, చేశాను కాదు. చూసారా, అది ఎత్తకండి, మొత్తం మారిపోతుంది మీ జీవితం. బ్యాక్కి వెళ్ళండి, ఫ్రంట్కి వెళ్ళకండి. ఎందుకంటే మీరు అక్కడ చేసినప్పుడు దాని తాలూకా రిఫ్లెక్షన్స్ ఇక్కడ వస్తాయి అనమాట. యూనివర్స్ ఆ విధంగా ఏర్పాటు చేస్తాయి. రిఫ్లెక్షన్స్ మీ చుట్టూతోనే మనుషులు, తర్వాత అట్మాస్ఫియర్స్, తర్వాత ఎవ్రీథింగ్ రిఫ్లెక్షన్స్. అర్థమవుతుంది మిత్రులారా? కనుక ఈ రోజు నుంచి మీ జీవితంలో ఏం జరిగినా దాని తాలూకు రిఫ్లెక్షన్ ఇది, నేను చేసిన తాలూకు రిఫ్లెక్షన్ ఇది అని పట్టుకోండి. ఈ 7టికి ఒకటే ఆన్సరు. ఏంటి ఆన్సర్ అంటే చెప్పండి నాతో పాటు, నా వాస్తవానికి నేనే సృష్టికర్తను. దీన్ని బలంగా నమ్మండి, బలంగా 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 నమ్మండి. నా వాస్తవాన్ని ఎవరు సృష్టించారు? నేనే. అక్కడ చేశాను కాబట్టి ఇక్కడ రిఫ్లెక్ట్ అయింది. భర్త రూపంలోనో, భార్య రూపంలోనో, ఆడపడుచు రూపంలోనో, కోడల రూపంలోనో, అప్లోడ్ రూపంలోనో, పక్కింటోడి రూపంలోనో, ఏదో ఒక రూపంలో వస్తుంది. ఆ దరిద్రం ఎత్తి మీద ఉన్నప్పుడు ఏదో రూపంలో వస్తుంది. వాడు మీకు దొరికిపోతారు మీరు, ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా. అంతే. ఇప్పుడు చెప్పండి, మీరు రిఫ్లెక్షన్ పట్టుకోవాలా, లైట్ని పట్టుకోవాలా? లైట్ని పట్టుకోవాలి. రిఫ్లెక్టెడ్ అడుగు, ఏ అడుగు, నాటకంలో పాత్ర. ఇప్పుడు మీ మీద ఎవడన్నా రాయి వేసాడు, రాయిని పట్టుకొని తిడతారా, వేసిన పట్టుకొని తిడతారా? రాయి రాయి నన్ను ఎందుకే కొట్టావు అంటారా? అంటే వేసిన నడుతారు. అలాగా మన చుట్టూతో ఉన్న మానవులు అందరూ రాళ్ళు. వేసిన వాడు ఎవడు?
ఈశ్వరుడు. ఆ మొగుడిని పెట్టినవాడు ఎవడు? ఈశ్వరుడు. ఎందుకయ్యా పెట్టావు? ఏం చేస్తే పెట్టావు? లెక్క తీయండి, అప్పుడు వస్తుంది ఆన్సర్. అలా కాకుండా వాడిని పట్టుకొని తిరిగితే ఏం ప్రయోజనం? నువ్వు నాశనం అయిపోను, విలాసిందులే చేసావు దేవుడా. వాడు అలా చేయడానికే పెట్టబడ్డాడు దేవుడా. ఓకే, ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు. ఇప్పుడు మేము అనిపిస్తున్న పాపము, ఇప్పుడు నన్ను ఒకడు బాధ పెడుతున్నాడు. ఓకే, అది నేను చేసుకున్నదా వాడు చేస్తున్నదా? అర్థమైందా మీకు? మిమ్మల్ని ఎవడో బాధ పెడుతున్నాడు, అది నేను చేసుకున్న పాపం వల్ల వాడు వచ్చాడా, లేకపోతే వాడు కొత్తగా చేసుకుంటున్న పాపమా? ఎలా తెలుసుకోవాలి? ఎలా తెలుసుకోవాలి చెప్తా. దానికి కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్, నీ భర్త ఉన్నాడు, నేను కొడుతున్నాడు, లేదా తిడుతున్నాడు, బాధ పెడుతున్నాడు. తప్పించుకోగలవా? తప్పించుకోలేవు. ఎందుకంటే వివాహ చక్రంలో ఉన్నారు, రోజు ఏడ్చుకుంటూ కూర్చోవాల్సిందే. ఓకే, అదే పక్కింట్లో ఒకడు ఉన్నాడు, పక్కింట్లో ఎవరో ఉన్నారు, వాళ్ళు నేను తిడుతున్నారు, తప్పించుకోవచ్చా? తప్పించుకోవచ్చు. ఎందుకని? పోరా అంటే పోతుంది. అది వాడు చేసుకుంటున్న కర్మ. ఇప్పుడు నువ్వు అనిపిస్తుంది నువ్వు చేసిన కర్మ. తేడా అర్థమైందా? తప్పించుకోవడానికి అవకాశం లేకుండా ఎప్పుడైతే మీరు అనుభవిస్తారో అది మీరు చేసుకుంటున్న కర్మ. గుర్తుపెట్టుకోండి పదం. తప్పించుకోవడానికి అవకాశం లేదు ఇంకా. ఓకే, అది మీరు చేసుకున్న కర్మ. తప్పించుకోవడానికి అవకాశం ఉండి కూడా మీరు బాధపడుతున్నారంటే మీ బుద్ధి లేనితనం. అన్ని సమస్యలు కర్మలు కాదు, మీరు పెట్టుకున్నవి అవన్నీ. అది తప్పించుకోవడానికి అవకాశం ఉందా లేదా? నాకు ఆ క్లారిటీ ఆలోచించు. ఇప్పుడు నువ్వు జాబ్ చేస్తున్నావు, నీ బాస్ ఉన్నాడు, నిన్ను రోజు బండబూతులు తిడతా ఉంటాడు. ఓకే, నువ్వు ఆ జాబ్ వదిలేసి వెళ్ళలేవు, ఎందుకంటే జాబ్ ముఖ్యం, తప్పదు. ఓకే, అది కర్మ. మళ్ళా నువ్వు కూడా అలాంటి బాసుల జన్మలో ఎప్పుడో కింద వాడిని హీనంగా చూసిన కర్మను అనుభవిస్తున్నావు. ఓకే, అదే తప్పించుకోవడానికి అవకాశం ఉంది. ఈ జాబ్కి అతను ఇంకో జాబ్ ఆఫర్ ఉంది, అది కర్మ కాదు, అది వాడు చేసుకుంటున్న కర్మ. సరే, సింపుల్గా చెప్పాలంటే అది మీరు ఎఫెక్ట్ అవ్వరు. గుర్తుపెట్టుకోండి, అది మీ కర్మ కాకపోతే మీరు ఎఫెక్ట్ అవ్వరు. నాకు ఒకడు ఉన్నాడు, నా మీద ఎప్పుడు రాళ్ళు వేస్తుంటాడు. వాడు గత 5 ఏళ్ళ నుంచి వేస్తూనే ఉన్నాడు, అది నాకు తెలీదు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. వాడు ఎన్నో నా కిందన్ని గోతులు తవ్వాడు, కానీ నాకు ఒకటే ఎఫెక్ట్ అవ్వాల. ఎందుకని? నా కర్మ లేదు కాబట్టి. అది వాడు చేసుకుంటున్న దరిద్రం, అది వాడికి పనిష్మెంట్ ఉంటుంది, అది వేరే విషయం. ఓకే, నా కర్మ లేదు కాబట్టి నేను ఎఫెక్ట్ అవ్వాలా. నాకు తర్వాత తెలిసింది, అమ్మ ఇది ఇంత ద్రోహం చేశాడా, నాకు ఇంత పెద్ద గొయ్యి తవ్వాడా, నేను ఆ గోతి మీద హాయిగా నడిచి వచ్చా. నాకు ఇంత కూడా తెలియదు, అది వాడు చేసినట్టు తెలీదు, నేను ఎఫెక్టివ్ అవ్వలేదు. అంటే ఐ హ్యావ్ నో కర్మ. ఒకనొక సమయంలో నా ఆత్మమిత్రుడే నాకు ఏదో చేద్దామని హెల్ప్ చేశాడు, అది నాకు ఇబ్బంది అయి కూర్చుంది, అంటే అది కర్మ. అర్థమైంది తేడా? అంటే మనం ఎఫెక్ట్ అయ్యామంటే మనం చేసుకున్న కర్మ, మనం ఎఫెక్ట్ అవ్వలేదంటే వాడు చేసుకుంటున్న కర్మ. వాడు చేసుకుంటున్న కర్మకి మనం వాడిని క్షమించేయాలి, మనం చేసుకున్న కర్మకి మనం క్షమాపణ అడగాలి. ఇది విపాకం అంటే. ఓకేనా? సో విపాకం గురించి చెప్తాను ఇప్పుడు. మొత్తం 7 రకాల పాపాలు అర్థమైంది కదండి. 7 రకాల పాపాల్లో మళ్ళీ ఒకసారి చెప్తాను, చాలా బాగా గుర్తుపెట్టుకోండి. రథసప్తమి రోజు సూర్యుడి సాక్షిగా చెప్పుకున్నాం, ఎంత అదృష్టం ఈరోజు మనకి. కొత్త టాపిక్ ఇది. 7 పాయింట్లు మొత్తం. తెలిసి చేసే పాపాలు, తెలియక చేసే పాపాలు, గతంలో చేసిన పాపాలు, గత జన్మలో చేసిన పాపాలు, మనసుతో చేసే పాపాలు, నోటితో చేసే పాపాలు, శరీరంతో చేసే పాపాలు. కేటగిరీలు ఇవి. ప్రధానమైంది ఇన్నిట్లో తెలిసి చేసే పాపాలు అత్యంత ఫస్ట్ కేటగిరీలో ఉంటాయి. అందుకని చాలా జాగ్రత్తగా మీరు ఏం తెలిసి చేస్తున్నారని చూసుకొని పెళ్లి చేసుకోవాలి. మీకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్పిన, మాండవి మహాముని తెలుసు కదా మీకు, ఇందా చెప్పాను కదా, ఆయన్ని సోలం మీద వేసి కూర్చోబెడతారు నడు రోడ్లో. ఓ 40 రోజులు ఉంటాడు. తన శరీరంలో సోలాన్ని గుచ్చి రోడ్డు మధ్యలో నుంచోబెట్టిన వాడిని రాజుని ఏమనలేదు. అలా కూర్చొని ధ్యానంలో కూర్చుంటాడు, ఇలాగ కాళ్ళు కింద పెట్టుకొని ఇలా కూర్చొని ధ్యానం చేసుకుంటూనే ఉంటాడు. వాడిని ఏమనలేదు రాజుని. సతీ సుమతి వాళ్ళ హస్బెండ్. సతీ సుమతి చాలా మంచి భార్య అనమాట. ఆమె వాళ్ళ హస్బెండ్కి కుష్టి రోగం వస్తుంది. ఆడు
వేశ్యాలోలుడు, స్త్రీలోలుడు అనమాట. వాడు ఒకరోజు నడవలేడు, కాళ్ళన్నీ పోయి ఉంటాయి. వాడు ఒకరోజు ఏం చేస్తాడంటే, నన్ను మందు షాపుకి తీసుకెళ్ళి అంటాడు. అలా ఆవిడతో తట్లో పెట్టుకుని కళ్ళు షాపుకి తీసుకెళ్తుంది. అవి మనిషిగా అలాంటి మహాతల్లులు ఉన్నారు, భూమి మీద వానలు పడుతున్నాయి. భర్తను అలా చూసుకుంటుంది అనమాట. ఆమె తట్లో పెట్టుకొని ఆయన బజార్ తీసుకెళ్తే అన్ని మోసుకుంటూ వెళ్తుంది. అయితే వీడు ఒకరోజు ఆ రూట్లో ఒక వేసి ఎవరో వెళ్తుంటే ఆమె చూసి మనసు పడతాడు, నాకు ఆమె కావాలి ఈ రోజుకి అంటాడు. భర్త కోరిక తీరుస్తుంది. మహా దేవత, సాక్షాత్ పరమాత్ముడే ఆమె, తన భర్తకి, మనకు కాదులే. వాడిని తట్లో పెట్టుకొని వెళ్తుంటే ఆడి కర్మ కాలి ఈయన పైన సోలం మీద కూర్చున్నాడు కదా, రోడ్డు మధ్యలో పెట్టుకొని వెళ్తుంటది, తల మీద తట్ట పెట్టుకొని, తట్లో ఇడు కూర్చొని ఉంటాడు. వాడి యొక్క తల ఆయన కాళ్ళకు తగులుతుంది. అర్థమైందా మీకు? ఆయన సోలం మీద ఇలా, ఆయన దొంగతనం చేశాడు అని దొంగలు దొరికితే ఆ నేరం మీద ఇలా సోలం వేసి రోడ్డు మధ్యలో పాతారు. 4 దొంగలు చనిపోతారు, ఈయన మాత్రం బతికి ఉంటాడు. ఈయన రాజుని ఏమండవు, అన్యాయంగా సోలం వేసిన రాజుని ఏమండవు. ఈయన కాళ్ళు ఇలా ఉంటాయి కదా, వీడు వెళ్తుంటే వీడి తల ఈయన పాదాలకు తగులుతుంది. ఇలాగా తగిలితే నొప్పి వస్తుంది కదా. కింద నుంచి పైకి సోలం గుచ్చేశారు కదా, సోలానికి కాదు, ఈయన కాలు కింద ఎలాడేసుకొని ఉంటాడు కదా, ఈయన కాళ్ళకి వాడి తల తగులుతుంది. ఎవరి తల? సుమతి భర్త తల. సుమతి భర్తను తట్ల పెట్టుకొని తీసుకెళ్తుంది కదా రోడ్డు మీద. రోడ్డు మధ్యలో కదా ఈయన ఉన్నాడు సోలం వేసి, ఆయన కాళ్ళు ఆడి తలకు తగులుతాయి. ఈయన నడుచుకుంటే వెళ్తే తలకి ఇలా తగులుతాయి. తగలగానే నొప్పి వస్తుంది కదా, కొంచెం సోలం కింద నుంచి దిగిపోయిన దానికి కాళ్ళు ఇలా కదిలితే నొప్పి రాదా? నొప్పి వస్తుంది. నొప్పి రాగానే ఆయన కళ్ళు తెరిచి, ఈ అదవ రేపొద్దున సూర్యోదయాన్ని చూడడం, వీడి తల 1000 ముక్కలు అయిపోద్ది అంటాడు. సూర్యోదయం కానీ వీడి తల 1000 ముక్కలు. మీరు పాయింట్ గమనించండి ఇక్కడ. తర్వాత సుమతి వెళ్ళి సూర్యుడిని ఆపేస్తుంది, సూర్యుడిని కర్మ విపాకం చేసుకుంటుంది. సూర్యుడిని ఆపడం అంటే తన భర్త కర్మని విపాకం చేసింది, అది వేరే కథ. అంతేగాని సూర్యుడిని ఆపలేదు. సూర్యుడు ఆగిపో అంటే అలాగేనమ్మా అని ఆగుతాడేంటి? ఆగడం. సూర్యుడిని ఆపడం ఇంపాసిబుల్, ఎవరు చేయలేదు అది. అయితే ఆమె ఏంటంటే కర్మని విపాకం చేసింది, అది వేరే విషయం, అది పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, ముడి కింద నుంచి సోలం గుచ్చి అన్యాయంగా చేయని నేరానికి శిక్ష చేసిన రాజుని ఏమనలేదు, ఊరికి ఆడి తల తగిలినందుకు ఆడికి శాపం ఎందుకు పెట్టాడు? ఇది చెప్పండి చూద్దాం. రాజునేమనలా ఆయన, కనీసం శాపం కూడా పెట్టలా. రాజునేమన్నాడు? రాజు ఎందుకు రాజునేమనలేదు? ముందు తెలియక చేశాడు. నా సోల గుచ్చుకోవడానికి కారణము రాజు కాదు, నేనే. యమధర్మరాజు వేసిన శిక్షను వీడు అమలు చేశాడు. ఏమి అవగాహన, అది మాస్టరీ అంటే. చప్పలు కొడతా మాండవ మహామునికి. ఆ రాజు పాత్రధారి. రాజు వచ్చి అడుగుతాడు తర్వాత, అయ్యా నేను ఎంత పాపం చేశానో నన్ను క్షమించండి. నువ్వు పాత్రధారవయ్యా, నేనే నిన్ను వేయమని చెప్పాను పైలోకాల్లో అని చెప్తాడు. ఎందుకు? నాకు కర్మ ఉంది. సరే, ఊరికే కాలుకు తల తగిలినందుకు వాడికి తల పగిలిపోమని శాపం వేసావు ఎందుకు? చెప్పండి. అంటే వీడు తెలిసి చేస్తున్నాడు, రాజు తెలియక చేశాడు. ఎంత క్లారిటీ ఉందో చూడండి. వీడికి తెలుసు దొంగ నా కొడుకాడు, తన భార్య తట మీద దజ్జ కూర్చొని కళ్ళు పండును తీసుకెళ్ళమన్నాడు. చూసారా? అర్థమైందా? తెలిసి భార్యను ఏడిపిస్తే ఎంత బాధో. చాలా సూక్ష్మమైన కథలు ఇవన్నీ. మీ భార్యను మీరు తెలిసి ఏడిపిస్తుంటారు చాలా విషయాల్లో, నీకు తప్పదు తలకాయ పగలడం. అర్థమైందా? అలాగే భర్తలు కూడా తెలిసి ఏడిపిస్తుంటారు. అబ్బా అంత వేసుకున్నారు భార్యలు, మా ఆయన తెచ్చినా బాగుండేది అనుకుంటున్నారు. మీరు భర్తలు తెలిసి ఏడిపిస్తుంటారు, బాధ పెడుతుంటారు. తప్పదు, నీకు తల పగలడం. ఎందుకో ఊరికి తలనొప్పి వచ్చేద్దాం, మీకు ఊరికి అవుతుంది. సరే, ఏదేమైనా మీరు చెక్ చేసుకోండి. నేను కేవలం చెప్పేవాడిని మాత్రమే, నేను కూడా చెక్ చేసుకోవాలి. నేను ఈ చక్రంలో ఉంటాను కదా. అందుకని సూర్యుడు యొక్క ధర్మ చక్రములో 7 పాపాలు, 7 మార్గాలు ఉన్నాయి. 1 తెలియచేసింది, 2 తెలియచేసింది, 3 గతంలో చేసింది, 4 గత జన్మలో చేసింది, 5 నోటితో చేసేది, ఓకే, 6 మనసుతో చేసేది, 7 శరీరంతో చేసేది, చేతలు. అంటే మనం గవర్నమెంట్ చంపేయడం, దీన్నన్నా బొద్దంకి వచ్చి చంపేస్తాం, పాము కనపడగానే చంపేస్తాం,
శరీరంతో చేసే కదా అవన్నీ కావాలని చెయ్యం కానీ చేస్తాం. ఓకే, అన్నిటికీ పరిష్కారం ఉంది, అన్నిటికీ ఒకటే పరిష్కారం. ఏంటా పరిష్కారం? ఫస్ట్ చెప్పండి, నా వాస్తవానికి నేనే సృష్టికర్తను. ఈ ఏడిటి ద్వారా మీరు అనుభవిస్తున్న వాటికి నేర్చుకోవాల్సింది ఏంటి? ఎవరు సృష్టికర్త? నేనబ్బా. ఈ ఏడిట్లు ఎక్కడో నేను చేశాను అందుకే వచ్చింది అనుకోవాలి మీరు. అనుకొని వెంటనే రియలైజ్ అవ్వాలి. మాండవ మహాముల్లాగా రియలైజ్ అవ్వండి. అయ్యి 3 మాటలు చెప్పాలి. ఒకటి, పశ్చాత్తాపం. ఈ ఏడిట్లో ఎక్కడో నేను చేశాను అనే పశ్చాత్తాపం ప్రకటించండి. 2, పరివర్తన. ఇక నుంచి ఈ ఏడిటితోనూ నేను చెయ్యను, ఎరుగుతూ ఉంటాను ఈశ్వర, ఎరుగు ప్రసాదించి ఈశ్వర, చెయ్యను, ప్రామిస్. ఓకే. 3, ప్రాయచిత్తం. సేవ చేస్తాను, అవకాశం అని అడగండి. 3 అదే కర్మ విపాకం. అర్థవుతుందా? ఓపెన్ ఛాలెంజ్ మీ అందరికి. ఏ సమస్య అయినా మీ జీవితంలో ఉన్న ఏడిట్ ద్వారానే వస్తుంది. ఈ ఏడిట్ ద్వారా వచ్చింది ఏదైనా ఇప్పుడు మీకు ఉంది కదా, ఏదో ఒకటి ఉంటది. నడు నొప్పి, తలకాయ నొప్పి, మొగుడుతో కారణము. ఈ ఏడిట్ ద్వారా వచ్చేవి 3 రకాలుగా ఉంటాయి. అవి శారీరకంగా వచ్చే బాధలు, 2 కుటుంబం ద్వారా అంటే మానసికంగా వచ్చే బాధలు, 3 ఆర్థికంగా వచ్చే బాధలు. ఈ 3 రూపాల్లో ఉంటాయి. చూడండి, 7 కలగలిపి కారణాలు 7, అనుభవాలు 3. ఆ 3 శారీరకంగా వచ్చే బాధలు, కిడ్నీ ప్రాబ్లము, షుగర్ ప్రాబ్లము, తలనొప్పి ప్రాబ్లం, మైగ్రేన్, బ్యాక్ పెయిన్, ఓకే, రకరకాలు ఉన్నాయి కదా అవన్నీ. 2 మానసికంగా వచ్చే ప్రాబ్లమ్స్. అన్ని బాగుంటాయి కానీ మనసు బాగోదు, ఏడుస్తూ ఉంటుంది మనసు. ఎవరో ఒకరు వచ్చి పొడుస్తూ ఉంటారు, మానసిక ప్రాబ్లమ్స్. 3 ఆర్థిక ప్రాబ్లమ్స్. టింగమని పెడతారు, టంగమని పోతాయి. ఎవరు నమ్మిస్తారు, వాడు నెత్తిని చెంగేస్తాడు మీకు. అవన్నీ ఇరుక్కుంటారు. ఆ 7 తాలూకా ఫలితాలు 3 రూపాల్లో ఉంటాయి. ఈ 3 తాలూకా ఫలితాలని క్లియర్ చేయడమే కర్మ విపాకము. అది నేను మీకు ప్రాసెస్ చెప్తా. ఏం చేయాలంటే ఫస్ట్ హాయిగా కూర్చోండి, కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకొని కాసేపు ధ్యానం చేయండి, ధ్యానించండి. సూర్య భగవానుడిని ఇన్వైట్ చేయండి, ఓకే, లేదా మహాదేవుని ఇన్వైట్ చేయండి. మీ మనస్సు దాటండి, కొంచెంసేపు మౌనంగా అలా సైలెంట్ కూర్చోండి. హృదయంతో, మనసుతో కాదు, హృదయంతో. మనసు నేనేం పాపం చేశాను అంటది, హృదయము అది స్వచ్ఛమైంది కాబట్టి హృదయంతో ఓ పరమాత్మ, విశ్వాత్మ, ఓ మహాదేవ, ఓ సూర్యదేవ, నీ ఇష్టం, ఎవరు పిలుచుకుంటే పిలుచుకో. లేకపోతే ఓ ధర్మదేవత, నీ ఇష్టం. నేను గతంలో, గత జన్మల్లో తెలుసో తెలియకో 7 ఉన్నాయి కదా, ఆ 7 రూపాల్లో ఏదో చేశాను, అందుకే ఈ బాధ అనుభవిస్తున్నాను. మీరు అనుభవిస్తున్న బాధను గుర్తు తెచ్చుకోవాలి. అప్పుడు అదేనా ఏ బాధ అనుభవిస్తున్నారో, మీకు ఏది పెద్ద సమస్య ఉందో ఒకటే, అన్ని చెప్పకండి. ఏదో ఒక్కటే పట్టుకోండి. మీకు పెద్ద ప్రాబ్లం ఏందో ఒక్కటే పట్టుకోండి. నేను దీన్ని అనుభవిస్తున్నాను కనుక నేను దీనికి పశ్చాత్తాపం చెందుతున్నాను. నేను చేసిన దానికి ఏం చెప్తున్నాను? పశ్చాత్తాపం చెందుతున్నాను చెప్పాలి. ధ్యాన స్థితిలో కూర్చొని హృదయంతో చెప్పాలి, హృదయపూర్వకంగా. 2, ఇక నుంచి పరివర్తనతో ఉంటాను. పరివర్తన అంటే ఏంటి? మార్పుతో ఉంటాను. మాట ఇవ్వండి. 3, ప్రాయచిత్తం చేసుకుంటాను. అవకాశం అనండి. 3 మాటలు. మళ్ళీ కాసేపు ధ్యానం చేయండి, క్లోజ్ చేయండి. ఓం నమ శివాయ అంటూ ఈశ్వరుని కలవండి, ఆయన వచ్చేస్తారు. అదే కర్మ విభాగం. ఈశ్వరుడు ఫోన్ నెంబర్ తెలుసుగా ఏంటి? ఓం నమ శివాయ అంతే. ఆయన ఫోన్ నెంబర్. మన నెట్వర్క్ లాగా అదొక నెట్వర్క్.